దాడి చెప్తే బరాబర్ అవుతా మతతత్వం కదా. నా దేవుళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే బరాబర్ అవుతా భరిస్తామా దాన్ని? మమ్మల్ని చంపుతా అంటే మళ్ళా చంపుతారు రా అంటాం. భరించాం మనమేమో. ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు, వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేను అడుగుతున్నాం. తప్ప ఏమన్నా మీరు ఇయ్యలే, మేము అడుగుతున్నాము మతతత్వము అంటారా? మేము ఏది మాట్లాడినా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని భరించడానికి సిద్ధం. నేను మళ్ళా చెప్తున్నా, పాత బస్తీ వేదిక చెప్తున్నా, ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం ఇలా సింహమైన పైసలు ఇస్తున్నారు. వాళ్ళ పాత బస్తీలో ట్యాక్స్ కడుతున్నారు. కొంతమంది త్రిపుల్ రెడ్డి వేయడం పై ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్ల బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు. హిందువుల వల్ల పైసలు మాకి పండుగలు జరుపుకోవడం అంటే పిచ్చం పెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది అంటారు మంత్రి కూడా హిందువుతో బరాబర్ మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సమృద్ధం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యంగా అనే విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకుంటే బతుకుదామా? మనం జాగ్రత్తమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తామా? వాళ్ళ జంజీరు చూడండి, వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లను వంచడం పంపడమే కాదు, టెక్నాలజీ కానీ రీసెర్చ్ లో కానీ వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వంచ పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వాడిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా పొద్దుంచి మా వాళ్ళు రీల్స్ కొడుతున్నారు. జంజీలందరూ మేము ఆకాశంలోకి రాకెట్లు వస్తాం, నేల మీద ధర్మానికి ఆపదొస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళని ప్రశ్నించే గుర్తుగా మేము మారుతామని చెప్పి ఇలా జంజీలందరూ సోషల్ మీడియా వేదిక రావడం చాలా సంతోషం. ఆలోచించండి, జంజీలు ఆలోచించాలి. మనకు జరుగుతున్న అన్యాయం గురించి